వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని నమ్ముకున్న కుటుంబాన్ని అందులమెక్కించిన కాంగ్రెస్ పార్టీను ముఖ్యమంత్రిని చేసిన అన్ని వర్గాలను నమ్మించి వెన్నుపోటు పొడిచారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వ తేదీన వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు, గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ కుటుంబమే వెన్నుపోట్లు పొడుస్తూ అందలమెక్కిందని, నమ్మి ఓట్లు వేసిన అన్ని వర్గాలను మోసం చేసి ఇచ్చిన హామీలు తుంగలోకి త్రొక్కిన వ్యక్తి జగన్ రెడ్డి అని అన్నారు. సంవత్సర కాలంలోనే 60% హామీలను అమలు చేసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తూ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒక నిబద్ధతతో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్రలు సాగవని అన్నారు. 15 సంవత్సరాల నీ రాజకీయ జీవితంలో అన్ని మచ్చలే, దమ్ముంటే చర్చకు రా అని జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, జీనుమణిబాబు, పైడిపల సూరిబాబు, మొండ్రు ఎర్రబాబు, దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, నల్ల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ, ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను వచ్చేస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాసనాలను ప్రకటించడం సడన్గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెన్నుపోటు, గొడ్డలి వేటు అన్నదానికి 100% వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 5 సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడిచాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా ఓటమిని సవిచూశాడు. ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని, ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా కాకుండా కుంభకోణాలు 1, 2 వేళ తన 5 సంవత్సరాల పాలనలో తన అనుయాయులు చేసినటువంటి కుంభకోణాలను కానీ చెప్పాలి అనుకుంటే ఒక రోజంతా కూర్చోవాలి మీరు నేను. అన్ని కుంభకోణాలు ఉన్నాయి, వాటి చూస్తున్నాం మనం. ఇక తను ఇచ్చినటువంటి హామీల గురించి పెద్ద గొప్పగా ఎప్పుడు కూడా నేను 100% అమలు చేసేసాను, అతను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం తప్పించి ప్రజలు సర్టిఫికెట్ ఇవ్వలే. ఇస్తే అంత దారుణమైనటువంటి ఓటమిని సవిచూడడం. అతను ఒక్కసారి ఆయన పరిపాలనని 1-2 నిమిషాలు మనం ఏ రకంగా చేశాడో అన్నదాన్ని చూద్దాం. తొలి ఏడాదిలో అతను ఇచ్చినటువంటి హామీల్ని 10% చేయగలిగాడు. 10% కూడా చేయడం కాదు, చెయ్యలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా? తెలుగు కూటమి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం తొలి సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యని విధంగా 70% హామీల్ని అమలు చేయడం జరిగింది. దాని గురించి చెప్పమంటే చాలా క్లియర్గా చెప్తాను. ఇక అతను 5 సంవత్సరాల్లో అతను ఇచ్చినటువంటి హామీలు కానీ, అతను గొప్పలు కానీ చూసుకుంటే 85% హామీల్ని ఎగనామం పెట్టినటువంటి, ఆ రకంగా 85% హామీల్ని ఎగనామం పెట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందులో
నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్క చెల్లెళ్ళు అని గుండులు బాదుకుని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీలకి, నా బీసీలకి, నా అక్క చెల్లెమ్మలకి ఎంత ద్రోహం చేశాడు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. జగ్గంపేట శివారు కోనేరు వీధి వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 4 మండలాల నుంచి భారీ స్థాయిలో వైసీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చారని, ప్రజలు వాటిని నమ్మి ఓట్లు వేయడం జరిగిందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. సూపర్ 6లో పెన్షన్ విధానం ఒకటే అమలు చేయడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు పథకం ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తామని అన్నారని, మహిళలు 18 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 1,500, రైతాంగానికి పెట్టుబడికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అన్నారు. ఏ రకంగా వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి వెళ్లడం వెన్నుపోటు కాదా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ తోట శ్రీరామ్జీ, జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్, తోట బాబ్జీ, జగ్గంపేట నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కరటూరి వీర్రాసు, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు వమ్మి రఘురాం, గండేపల్లి వైసీపీ మండల అధ్యక్షులు మద్దిపట్ల రామకృష్ణ చౌదరి, గండేపల్లి మండల అధ్యక్షులు చెలగల దొరబాబు, గోకవరం మండల పార్టీ అధ్యక్షులు పాటి రాంబాబు, రామకుర్తిమూర్తి, గోకవరం ఎంపీపీ శ్రీవల్లి వీరబాబు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుల్లా ఏడుకొండలు, కిర్లంపూడి పార్టీ అధ్యక్షులు పెనుగాటి రాజేష్, రామకుర్తి జగాలు, సప్పారఘు, వరుపుల సూరిబాబు, కరుటూరి శ్రీనివాస్, తోట అయ్యన్న, గుర్రం మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు ఈరోజు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మరి యొక్క ప్రధాన కేంద్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి గంట నుంచి మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మరి వేలాదిగా మరి 4 మండలాలకు సంబంధించి గోకవరం కానీ, జగ్గంపేట కానీ, గండేపల్లి కానీ, కిల్లంపూడి మండలాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి కవర్ చేసినటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మనందరికీ తెలుసు. ఎన్నికల ముందు చాలా రకాలైన అబద్ధాలు హామీలు ఇచ్చారు మరి కూటమి నేతలు అందరూ కూడా. మేము వస్తే ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అలాగే మహిళలతో పాటుగా మరి నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు, వారి కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు, అమలు చేయలేదు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 అన్నారు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈ సంవత్సరం కాలం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆ ప్రీతమ నాయకులు తోట నరసింహం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాదు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలు అందరూ కలిసి ఎన్నికల్లో గెలుపొందితే సూపర్ 6 పథకాలు అమలు పరుస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాల కన్నా అధిక మొత్తంలో పథకాలు ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలని, వాలంటీర్ వ్యవస్థని అన్నీ కూడా కొనసాగిస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం గడిచినటువంటి ఈ రోజుకి కౌంటింగ్ అయ్యి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజు వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మనందరం కూడా చెప్పక తప్పదు. దీనికి నిరసనగా
ప్రజలు ఏదైతే ఆశపడి మోసపోయారో ఆ మోసపోయిన దానికి ఈరోజు వెన్నుపోటు దినంగా పార్టీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారి సమక్షంలో ఎంఆర్ఓలకి పెద్ద ఎత్తున వినతిపత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ గారికి మనం చెప్పక తప్పదు. మరి ఇటువంటి పాలనని ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎటువంటి పిలుపునిచ్చిన పార్టీకి సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ పార్టీ కేడర్ ఎవరైతే ఉన్నారో కేడర్ అందరూ కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక జగ్గంపేటకు సంబంధించి నిన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. దారుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, విశ్వసనీయత గురించి మాట్లాడటం, నిజంగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా మచ్చలేని నాయకుడు అని చెప్తున్నటువంటి నాయకులు ఒకసారి వాళ్ళే చెక్ చేసుకోవాలా. మేమంటే బాగోదు, వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఎన్ని పార్టీలు మారారో, ఏ రకంగా రాజకీయాలు చేశారో, ఈరోజు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారో అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు చేసిన మోసంపై ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టిందని తెలిపారు. ఏడాది పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఏడాదిలో 151,604 కోట్లు అప్పు చేసి ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రతో అరెస్ట్ చేయడం జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, బెండా విష్ణు, సాయి, రాజుబాబు యాదవ్, బెజవాడ బాబీ తదితరులు పాల్గొన్నారు. 1,51,463 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా మనం నిరసన తెలియజేసి బ్లాక్ డే కార్యక్రమం ఇటువంటి స్లోగన్లు ఇవ్వండి కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నగర వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 143 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఈరోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం అధికారులు రావడం జరిగింది. ఇందులో ఒకే ఒక హామీ, పెన్షన్లు ఇస్తాను హామీ తప్ప ఏది నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా అమ్మఒడి ఇస్తానాడు, చేయూతి ఇస్తానాడు, రైతు భరోసా ఇస్తానాడు, మహిళలు 0 వడ్డీ ఇస్తానాడు, ఉచిత బస్సు ఇస్తానన్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. అందులో ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కేవలం ప్రజలు మోసం చేసి ప్రజలు మాయ మాటలు చెప్పి అధికారులకు రావడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడాలి, ఏదైతే చెప్పామో అది చెయ్యాలి అనే విధంగా మా నాయకుడు రాజకీయం నడిపితే ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కేవలం అధికారం రావడం కోసం ప్రజలు మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వంచన గురి చేయడం జరిగింది. మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని వచ్చినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు అదే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రశ్నించాలని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో మీరు కూడా హామీ ఇచ్చారు. సో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేలా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా జిల్లా మంత్రి కాబట్టి ఆయన కూడా వినియోగించుకుంటూ ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని, ప్రజల మోసానికి గురి చేయొద్దు, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాని కాకినాడపట్నంలో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు, స్టేట్ సెక్రటరీలు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కనుక స్వచ్ఛందంగా ప్రజలు కూడా దీని ముందు రావడం జరిగింది. ఈ ఉద్యమాల్ని, ఈ యొక్క హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.